అందరికీ హాయ్ అండి, నేను శశి. వెల్కమ్ టు మూన్ షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాల్టి రీడింగ్ వచ్చేసి కలెక్టివ్ రీడింగ్ అనమాట. చూద్దాము ఇవాల్టి కలెక్టివ్ రీడింగ్లో మీ అందరి కోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి అని చెప్పేసి. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మనము ఈ రీడింగ్ని ఒక పాజిటివ్ అఫర్మేషన్తో స్టార్ట్ చేసేద్దాము. ఓకే, సో లెట్స్ సీ. అండ్ ఇది వచ్చేసి కలెక్టివ్ రీడింగ్ కాబట్టి ఇందులో ఎలాంటి టైం స్టాంప్స్ అనేవి ఉండవు. ఇది స్ట్రైట్ అవే రీడింగ్ అనమాట. ఈ రీడింగ్ కనుక మీ ముందుకు వచ్చింది అని అంటే ఇందులో 1 or 2 మెసేజెస్ అట్లీస్ట్ మీకోసం ఉంది అని చెప్పేసి అర్థం చేసుకోండి. మనము అఫర్మేషన్ చూసేద్దాము. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో లెట్స్ సీ ఇవాల్టి అఫర్మేషన్ ఏంటో చూద్దాం. ఓకే, మై బాడీ హ్యాస్ స్టూడ్ బై మీ త్రూ ఆల్ ది అప్స్ అండ్ డౌన్స్ ఆఫ్ మై అడ్వెంచర్ త్రూ లైఫ్. As I grew older, I shall embrace the physical changes in my body. I promise to be proud of how my body looks and what it can achieve. ఓకే, చాలా స్పెసిఫిక్గా అనిపిస్తుంది మెసేజ్ ఇది. చూద్దాము. నేను దీనికి షార్ట్ కట్లో చెప్తాను, మీరు అందరి కింద కమెంట్స్లో అఫర్మ్ చేయండి. ఓకే, సో నాకు ఎందుకు ఇక్కడ అనిపిస్తుంది, మీలో చూసేవాళ్ళు చాలామందికి రీసెంట్లీ ఫిజికల్ ఎంబారస్మెంట్ అనేది లైక్ యూనో ఎవరైనా మీ గురించి లైక్ యూనో నువ్వు అందంగా లేవు, ఇంతకుముందు బాగుండేది, లైక్ యూనో రీసెంట్లీ చేంజెస్ వచ్చాయి, నచ్చట్లేదు అని చెప్పడం లాంటిది. ఓకే, కొంతమందికి ఏంటంటే ఓల్డ్ అవుతున్న కొద్దీ షేమింగ్ లాంటిది అనమాట. యంగ్ ఉన్నప్పుడు నేను ఈ యాక్టివిటీస్ చేసేదాన్ని అంత బాగుండేది, ఇప్పుడు ఏజ్ పెరిగే కొద్దీ బాడీలో చేంజెస్ చాలా వస్తున్నాయని అప్రిషియేట్ చేయలేకపోవడం అనమాట. ఓకే, సంథింగ్ ఏదో ఫిజికల్ అపియరెన్స్కి సంబంధించి చేంజెస్కి సంబంధించి బాధపడుతున్నట్లు అనిపిస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను కొంచెము ఈ ఎగ్జాంపుల్ చెప్తాను, అఫెన్సివ్గా అయితే ఫీల్ అవ్వకండి, నేను విన్నది చెప్తున్నాను అనమాట. సో చాలామంది ఏంటంటే లెట్స్ సే ఫీమేల్ అమ్మాయిలు బర్త్ ఇచ్చిన తర్వాత వాళ్ళ బాడీలో డెఫినెట్లీ 100% చేంజెస్ అనేవి వస్తాయి, రైట్? చేంజెస్ రాకుండా అయితే ఉండదు, కానీ అది బ్యూటిఫుల్ థింగ్. దాన్ని యాక్సెప్ట్ చేసి హ్యాపీగా ఉండాలి. కొంతమంది ఏంటంటే చేంజెస్ వచ్చాయి, నేను ఇంతకుముందు అలా లేను, నన్ను ఎప్పుడు ఎవరు అలా చూడరు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. లిటరలీ నాకు చాలామంది ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు ఈ మాటలు అనడం విన్నాను అనమాట స్టార్టింగ్లో, రైట్? కానీ తర్వాత వాళ్ళు ఎంబ్రేస్ చేయడం కూడా చూశాను. ఎనీవే, సో అలాంటి చేంజెస్ ఏదైనా వచ్చాయి మీలో, ఇంకా హెల్త్కి సంబంధించి కూడా లైక్ యూనో రీసెంట్లీ ఏదైనా సర్జరీయో ట్రీట్మెంట్కో ఇలా వెళ్ళి ఏదైనా జరిగింది, ఫిజికల్గా చేంజ్ వచ్చింది అని అంటే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అని అంటే ఇంకా షేమ్గా ఫీల్ అవుతుంటే ఇక్కడ ఈ మెసేజ్ వచ్చి పర్టికులర్గా ఎందుకు అలా అనిపిస్తుంది, అలాంటిది ఏమి మీరు మనసులో పెట్టుకోకండి. ఆ చేంజెస్ అనేది యూనివర్స్ ఇచ్చింది, దెర్ ఈజ్ సంథింగ్ టు డూ విత్ ఇట్, రైట్? మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. అలా జరిగినా కూడా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, ఇంత జరిగినప్పటికీ నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను అని మోటివేషన్తో ఉండాలి అని చెప్పేసి ఇక్కడ ఒక మెసేజ్ మీ అందరి కోసం. అది ఒక్కటే కాదు, ఇంకొకటి నాకు సినారియో ఇక్కడ ఏమనిపిస్తుందంటే చాలామంది యూనో మనల్ని మనకంటే పక్క వాళ్ళు తక్కువ చేసి చూపించినప్పుడు నువ్వేంటి ఇలా ఉన్నావు, ఆ అమ్మాయిని చూడు, ఆ అబ్బాయిని చూడు, ఆ అబ్బాయికి బాడీ బాగుంది, ఆ అమ్మాయి చూడడానికి అందంగా ఉంది, సో ఇలాంటివంతా షేవింగ్ చేసే వాళ్ళు ఉంటారనమాట. అఫ్కోర్స్ ఉంటారు, సొసైటీలో ఉన్న మనం అందరూ మంచిగా ఉండాలని రూల్ ఏం లేదు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా అలా అన్నప్పుడు మీకు లైక్ యూనో కొన్నిసార్లు సిబ్లింగ్సే, పేరెంట్సే, మనకు తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్సే అలాంటి మాటలు అంటారనమాట. సో దానివల్ల ఏంటంటే మనకు తెలియకుండానే ఒక లైక్ యూనో డిసప్పాయింట్మెంట్, చాలా హర్టింగ్ అనిపిస్తుంది. మనం చేంజ్ అవ్వాలి, వాళ్ళకి నిరూపించాలి అన్నది చేస్తామన్నమాట, రైట్? సో అలాంటిది ఏం పెట్టుకోకండి. మిమ్మల్ని మీరు ఎలా ఉన్నా సరే యాక్సెప్ట్ చేయండి. మీరు అలా యాక్సెప్ట్ చేసినప్పుడే యూనివర్స్ కూడా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. సో నేను ఏమి ఇచ్చినా ఈ పర్సన్ ఇంత హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తున్నారు అని అంటే వెరీ నైస్ అని చెప్పేసి యూనివర్స్ కూడా మీకు కావాల్సింది ఇంకొంచెం తొందరగా ఇస్తుంది అనమాట. ఓకే, సో మీ లైఫ్లో ఏది ఉన్నా సరే యాక్సెప్ట్ చేయండి. అండ్ మోర్ ఇంపార్టెంట్, అలా ఎవరన్నా మీ లైఫ్లో మిమ్మల్ని తక్కువ చూపించేటట్లు ఉంటే మాత్రం వాళ్ళని ఇగ్నోర్ చేయండి. ఓకే, వాళ్ళని ప్రూవ్ చేయాలి అని మాత్రం అనుకోకండి. అండ్ మోర్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే ఇలాంటి పీపుల్ నుంచి ఇంకా తప్పదు, ఫ్యామిలీ అయితే మనం ఏం చేయలేము, యాక్సెప్ట్ చేసేసి సైలెంట్గా ఉండాలి. లేదు మీకు ఆప్షన్ ఉంది, ఇలాంటి పీపుల్ నుంచి దూరం ఉండగలుగుతానంటే దూరం ఉండడం బెస్ట్ అనమాట. సో ఏదో చేంజెస్ వస్తున్నాయి ఫిజికల్కి సంబంధించి, కొంతమంది ఓల్డ్ అవుతూ ఉండొచ్చు అనిపిస్తుండొచ్చు, బట్ దెర్ ఈజ్ నో ఓల్డ్. ఓకే, అది ఓన్లీ బాడీకి మాత్రమే. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఏజ్ అనేది ఓన్లీ ఫర్ ద బాడీ. ఓకే, యాక్సెప్ట్ దట్.
సో అలా ఏమైనా ఫీల్ అవుతూ ఉంటే ఈ మెసేజ్ వచ్చేసి వాళ్ళ కోసం. మీరు అలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మీ బాడీ మీకు ఈ లైఫ్ టైంలో ఎంతో హెల్ప్ చేసింది ఫిజికల్గా. అప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఇప్పుడు వరకు మిమ్మల్ని ఈ జర్నీలో తీసుకుని వచ్చింది అని చెప్పేసి దానికి ప్రౌడ్గా ఫీల్ అవ్వండి అని ఈ అఫర్మేషన్కి మీనింగ్ అనమాట. మరి ఎందుకో మేబీ రీసెంట్లీ ఎవరైనా ఇలాంటి దానికి సంబంధించి ఫేస్ అయ్యారో ఏంటో మరి యూనివర్స్ ఈ అఫర్మేషన్ ఇవాళ ఇచ్చింది. ఓకే, సో ఇవాల్టి అఫర్మేషన్ ఏంటంటే ఐ ఎంబ్రేస్ ద ఫిజికల్ చేంజెస్ ఇన్ మై బాడీ. ఓకే, ఎవరైనా పెట్టని నేను కామెంట్ని పిన్ చేస్తాను. ఓకే, ఐ ఎంబ్రేస్ ద ఫిజికల్ చేంజెస్ ఇన్ మై బాడీ. ఇది అఫర్మ్ చేయండి. ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. నేను చెప్తున్నాను కదా, ఏజ్ అయినా సరే ఇవన్నీ జస్ట్ ఓన్లీ ఫిజికల్ బాడీకి మాత్రమే. మన సోల్కి ఏజ్ అనేది ఎప్పుడూ లేదు, అది ఎటర్నల్. సో చాలా హెవీ ఎనర్జీ. ఎవరో డిసప్పాయింట్ చేసినట్లు అనిపిస్తుంది చూస్తుంటే. కొన్నిసార్లు పీపుల్ దే షుడ్ థింక్. ఓకే, థింక్ చేసి మాట్లాడాలి. ఎందుకంటే అవతల వాళ్ళు ఎలా హర్ట్ అవుతున్నారు, మనం కూడా లైక్ మీరు చూస్తున్నారు. సో మీరు ఇది ఆల్రెడీ ఫేస్ చేస్తున్నందుకు మీరు ఎప్పుడు వేరే వాళ్ళని నన్ను అన్నారు కదా నేను కూడా హర్ట్ చేసి చూపిస్తాను అన్న పొజిషన్లో ఎప్పుడు ఉండకండి. అది చాలా చాలా రాంగ్. ఓకే, మీరు కేర్ చేయడం కేర్ చేయడం మళ్ళీ వేరు. ఓకే, మీరు మీ లవ్డ్ వన్స్ని చూస్తున్నారు, వాళ్ళు రీసెంట్లీ హెల్త్ అనేది కేర్ చేసుకోవట్లేదు, వాళ్ళు చాలా లేజీ ఉండడము లేకపోతే నెగ్లెక్ట్ చేయడము అలాంటిది ఉంటే వాళ్ళని పుష్ చేయడం వేరు. ఓకే, నువ్వు హెల్త్ కేర్ తీసుకోవడం స్టార్ట్ చెయ్యి, అలా చెయ్యి అని చెప్పడం వేరు. కానీ తక్కువ చెప్పి మాట్లాడడం మాత్రం ఇట్ ఈస్ వెరీ రాంగ్. ఓకే, మీరు అలా ఎవరు చేయకండి. చూద్దాము దేనికి సంబంధించి ఇంత స్ట్రాంగ్ వచ్చింది అసలు ఇది మెసేజ్. లెట్ మీ నో ఇలాంటిది ఏదైనా జరిగింటే ఇన్ ద కమెంట్స్. ఓకే, యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ దే నీడ్ టు నో రైట్ నౌ. పేజ్ ఆఫ్ వాన్స్. నాకైతే నేను ఆనెస్ట్గా మీకు ఒక మాట చెప్తాను, నా పర్సనల్ థింగ్. నాకు ఓల్డ్ కావడం అంటే చాలా ఇష్టం. యాక్చువల్గా చెప్పాలంటే అమ్మమ్మ నానమ్మ ఇలాంటిది అనిపించుకోవడం అంటే నాకు చాలా చాలా ఇష్టము. ఐ నో వెరీ వియర్డ్ రైట్. కథలు చెప్పుకుంటూ వెళ్ళాలి వాళ్ళకి. లైక్ నేను ఇప్పుడే చెప్తూ ఉంటాను ఇంట్లో, ఈ ఏజ్ వచ్చేసరికి నేను రిటైర్ అయిపోతున్నాను చూడండి అని చెప్పేసి. ఎందుకంటే అంతవరకు వచ్చారంటే ఎంతో నేర్చుకొని ఎన్నో ఎక్స్పీరియన్స్ జరిగి వచ్చినట్టు అది అర్థము. సో ఐ లైక్ దట్. పేజ్ ఆఫ్ వాన్స్, 2 of Pentacles. గివ్ మీ మోర్ యూనివర్స్. ద ఫూల్. ఓకే, సమ్ న్యూ బిగినింగ్. 2 న్యూ బిగినింగ్ కార్డ్స్ ఉన్నాయి ఇక్కడ. న్యూ చేంజెస్, 4 of Cups, లాస్ట్ వన్ మోర్. నైట్ ఆఫ్ వాన్స్ క్లియర్గా చూపిస్తుంది. క్వీన్ ఆఫ్ కప్స్. సో గుడ్. సో చాలా చాలా డిఫరెంట్ మెసేజెస్ వచ్చాయి ఇక్కడ. ఓకే, ఫస్ట్ థింగ్ ఫస్ట్, మీలో చాలామందికి ఏంటంటే ఇక్కడ న్యూ బిగినింగ్స్ అనేవి జరగబోతున్నాయి తొందరలో. న్యూ చేంజెస్ మీ లైఫ్లో. ఓకే, తొందరలో మీరు చాలామంది ఒక గుడ్ న్యూస్ కూడా వినబోతున్నారు అని చెప్పి చూపిస్తుంది. ఏదైనా యంగ్ పర్సన్ మీ లైఫ్లో ఎవరైనా కిడ్స్ కానివ్వండి లేకపోతే యంగర్ ఎనర్జీతో ఎవరితోనైనా మీరు డీల్ చేస్తుంటే మీరు వాళ్ళ నుంచి ఏదైనా న్యూస్ లాంటిది ఎక్స్పెక్ట్ చేస్తుంటే వచ్చే ఛాన్సెస్ చాలా ఉంది ఇక్కడ. ఓకే, ఎవరో యంగ్ పర్సన్ యంగ్ ఎనర్జీ మీ లైఫ్లో ఒక గుడ్ న్యూస్ తీసుకొని రావడానికి తీసుకొని వస్తున్నారు. ఓకే, కొంతమందికి ఈ న్యూస్ వచ్చేసి డిస్టెన్స్ నుంచి కూడా అని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందన్నమాట. సో ఈ న్యూస్ ఏదైతే వస్తుందో మీ లైఫ్లో చాలా చాలా బ్యూటిఫుల్, ఒక టైప్ ఆఫ్ లీప్ ఆఫ్ ఫెయిత్ అనమాట. అంటే మీరు లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేయడం. ఓకే, అయ్యిందేదో అయిపోయింది, ఇప్పుడు నా లైఫ్ని నేను ఒక కొత్త ఎనర్జీతో ఒక కొత్త అడ్వెంచర్ లాగా చూస్తాను అని చెప్పేసి అనుకునేలాంటి గుడ్ న్యూస్ అనేది రాబోతుంది ఇక్కడ. ఓకే, ఈ గుడ్ న్యూస్ అనేది మరి ఇక్కడ మీరు చేంజ్ అవ్వాలని నిర్ణయించుకున్నారో ఏంటో అఫర్మేషన్కి అఫర్మేషన్ చూస్తుంటే తెలుస్తుంది రైట్. సో ఇక్కడ ద ఫూల్తో ఇంకా ద పేజ్ ఆఫ్ వాన్స్తో మీరు ఏంటంటే ఒక కొత్త చేంజ్కి రెడీ ఉన్నారు. యూనివర్స్ని ట్రస్ట్ చేసేసి నేను చేంజ్ అవుతాను, ఏదైనా సరే నా లైఫ్ని ఇంప్రూవ్ చేసుకుంటాను, యూనివర్స్ నాతో పాటు ఉంది అని చెప్పేసి మీరు ఇక్కడ ఛాన్స్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఓకే, సో ఈ గుడ్ న్యూస్ కొంతమందికి ఇదర్ యంగర్ ఎనర్జీ
లవ్కి సంబంధించి అయితే చాలా తక్కువ అనిపిస్తుంది. నాకు తెలిసి వర్క్కి సంబంధించి అయి ఉండొచ్చు, ఒక క్రియేటివిటీ దానికి సంబంధించి అయి ఉండొచ్చు, క్రియేటివ్ ఫీల్డ్కి సంబంధించి సమ్ యాక్షన్ ఏదో మీ సైడ్ రాబోతుంది. మీరు ఎలా అంటే ఇది చూడడానికి చిన్నగా అనిపించినా మీరు చాలా లైక్ చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఈ న్యూస్కి సంబంధించి. ఓకే, కానీ కొంతమందికి ఏంటంటే ఇంకొక ఎనర్జీ కూడా చూపిస్తుంది, 2 ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ, ఇంకా 4 ఆఫ్ కప్స్. ఈ న్యూస్ అయితే వస్తుంది, కానీ మీరు మాత్రం ఈ స్టక్ ఎనర్జీలో ఉండకండి. 2 ఆఫ్ పెంటికల్స్తో యూనివర్స్ మీకు ఇది మెసేజ్ క్లియర్లీ చెప్తుంది అనమాట. సో మీరు ఈ 2 ఆఫ్ పెంటికల్ ఎనర్జీలో ఉండి అంటే డెసిషన్ తీసుకోకుండా జగుల్ చేస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే మీరు అన్నెసరిగా బ్యాలెన్స్ లేకుండా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మీకు తెలుసు ఈ న్యూస్ ఏదైతే వస్తుంది, రైట్, ఇది మీకు చాలా ఇంపార్టెంట్ అంటే మీరు వెంటనే ఏం ఆలోచించకుండా లైక్ లీప్ ఆఫ్ ఫెయిత్ తీసుకోండి. ఓకే, మీ లైఫ్లో ఆల్రెడీ ఇంకోటి ఏదో నడుస్తుంది ఈ న్యూస్కి సంబంధించి, లైక్ ఈ కేటగిరీకి సంబంధించి ఏదైనా ఉంది అని అంటే మీరు జగుల్ చేస్తున్నారు ఇక్కడ, బ్యాలెన్స్ చేయకుండా డిసప్పాయింట్మెంట్ అవుతున్నారు అనమాట. మేబీ ఇది నా కోసం కాదేమో, సెల్ఫ్ సాబటాజ్ అంటే అన్నెసరిగా మనల్ని మనము నాశనం చేసుకోవడం లాంటిది అనమాట. సెల్ఫ్ సాబటాజ్ అంటే ఏమంటారు, గుణపంని కాళ్ళకి పోక్ చేయడం లాంటిది అనుకోండి, నాకు తెలుగులో ఏం చెప్పాలో తెలియలేదు. సో అలాంటిది అనమాట. సో ఏదో ఉంది కదా సామెత, గుర్తుకు రావట్లేదు, బట్ ఎనీవే అలాంటిది. సో మీరు సెల్ఫ్ సాబటాజ్లో ఉండకండి, బ్యాలెన్స్డ్గా ఉండి మీకు ఈ డెసిషన్ కరెక్ట్ అనిపిస్తే ఈ న్యూస్ మీ లైఫ్లో ఏదైతే వస్తుంది మీకు హ్యాపీనెస్ని ఇస్తుంది అని అంటే గో అహెడ్, ముందుకు వెళ్ళి మీరు ఛాన్స్ అయితే తీసుకోండి. ఓకే, ఎమోషనల్లీ అటాచ్ అయిపోయి టూ మచ్ సాక్రిఫైస్ అనేది చేయకండి. క్వీన్ ఆఫ్ కప్స్ ఎలా అంటే తినకు ఎందుకు ఇక్కడ చాలా ఫెమినిన్ ఎనర్జీ చూపిస్తుంది, మీరు చూసే వాళ్ళకి చాలా ఫెమినిన్ ఎనర్జీ ఉన్నట్లు అనిపిస్తుంది. ఓకే, ఎలా అంటే మీ క్యారెక్టరిస్టిక్స్ సెన్సిటివ్గా ఉండడము, ఈజీగా మీ హ్యాపీనెస్ని వేరే వాళ్ళ కోసం కాంప్రమైజ్ చేయడం లాంటిది. సో వాళ్ళు బాగుంటే బాగుంటుంది, నేను బాగాలేకున్నా పర్లేదని, దట్ ఈస్ నాట్ ఓకే. మీరు బాగుండాలి, వాళ్ళు బాగుండాలి అలా అనుకోవాలి. నాకేమైనా పర్లేదు, వాళ్ళు బాగుంటే అనుకోవడము ఇట్స్ అ రాంగ్ థింగ్, రైట్. సో అలాంటిదేమో చూపిస్తుంది ఇక్కడ. మీరు ఎమోషనల్గా సెన్సిటివ్గా ఉండి అవతల విషయాల్లో మిమ్మల్ని మీరు సాక్రిఫైస్ చేసుకోవడము, మీ హ్యాపీనెస్ని మీరు సాక్రిఫైస్ చేయడం లాంటిది ఏదో చూపిస్తుంది. సో కాబట్టి మీరు హ్యాపీగా ఉండండి, మీరు లవ్ చూపించండి, కానీ ఈ ఎమోషన్స్ని తీసుకొచ్చి మధ్యలో సెన్సిటివ్గా ఉండి మీరు లైక్ వేరే వాళ్ళ కోసం చేసి తర్వాత బాధపడకూడదు. నేను ఇది వాళ్ళ కోసం చేశాను, వాళ్ళు నన్ను చూడడం కూడా చూడలేదు, ఎందుకు నేను ఇంత బాధపడాలి అని అనుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ చూపిస్తుంది మీరు మీకు నచ్చింది చేయడానికి. ఇక్కడ చూడండి 2 ఆఫ్ పెంటికల్స్తో ఇంకా 4 ఆఫ్ కప్స్తో లైక్ ఇట్స్ ఓకే, వాళ్ళు హర్ట్ అవుతారేమో, నేను సాక్రిఫైస్ చేయాలి తప్పదేమో అని అనుకోవడం అనమాట. న్యూస్ అయితే వస్తుంది, బ్యాలెన్స్డ్గా డెసిషన్ తీసుకోవడం మీ చేతిలో ఉంది అని ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. ఎమోషనల్గా మీరు సాక్రిఫైస్ చేస్తే ఎప్పటిలాగే ఇంతకుముందు హర్ట్ అయినట్టే మళ్ళీ హర్ట్ అవుతారు. మీరు ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళు మీకు బుజ్జగిస్తారు, బాగుంటారు, మీకు నచ్చింది ఇస్తారు అంటే కుదరదు. ఇక్కడ మీకు వస్తున్న ఆపర్చునిటీ మీరు డెసిషన్ తీసుకోవాలి, మీరు సాక్రిఫైస్ చేయకూడదు. ఓకే, ఇక్కడ అది చూపిస్తుంది అనమాట. లవ్కి సంబంధించి అంటే పేరెంట్స్ కూడా అయ్యుండొచ్చు. కొన్నిసార్లు ఒక పర్సన్ మీద ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓకే నువ్వు చేసేసే, నేను సాక్రిఫైస్ చేస్తాను, నేను ఇక్కడే ఉంటాను అనేది ఉంటుంది, రైట్. అలాంటిది ఏదో చూపిస్తుంది. సో అలాంటిది ఉంటే నో, మీ లైఫ్ని చేంజ్ చేసుకునేది మీ చేతిలోనే ఉంది. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా, డిసప్పాయింట్మెంట్లో ఉండకుండా మీరు ఒక మంచి డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్ళాలి అని ఇక్కడ మెసేజ్ అనమాట మీకు. ఓకే, ఇక్కడ ఇంకొక పర్టికులర్ మెసేజ్ వస్తుంది. అదేంటంటే ఇక్కడ క్వీన్ ఆఫ్ స్వోర్డ్స్ ఉంది, క్వీన్ ఆఫ్ కప్స్ ఉంది, ఇద్దరికి అస్సలు పడదు. ఓకే, ఎందుకు ఇక్కడ ఒక పర్టికులర్ మెసేజ్ ఫెమినిన్ ఎనర్జీ. మళ్ళీ అక్కడ కూడా మీరు అవతల సైడ్ నుంచి కూడా ఇంకొక స్ట్రాంగ్ ఫెమినిన్ ఎనర్జీ. ఎలా అంటే వాళ్ళు డామినేట్, అవతల పర్సన్ లైక్ ఫెమినిన్ ఎనర్జీ అంటే ఫీమేల్ ఉండొచ్చు, లేకపోతే మేలే కొంచెం డామినేట్గా ఉండడం అలాంటిది అనమాట. ఓకే, సో ఆ పర్సన్ ఎవరో ఉన్నారు మీ లైఫ్లో, వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేయడము ఇలాంటిది ఏదో చూపిస్తుంది అనమాట. మీరేంటంటే అయిపోయింది ఏదో అయిపోయింది, నేను నా లైఫ్ని సాక్రిఫైస్ చేసుకొని నా పిల్లల్ని లేకపోతే నా ఫ్రెండ్స్ నుంచి లేకపోతే నాకు నచ్చిన వాళ్ళ దగ్గర నుంచి నేను దూరం వెళ్ళిపోతాను, నో ప్రాబ్లం అని అనమాట. సంథింగ్ ఇలాంటిది ఏదో చూపిస్తుంది. మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అవతల వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు కదా అని చెప్పేసి మీరు ఇన్వెస్ట్ చేసింది, మీ ఎఫర్ట్స్ చూపించింది అంతా పక్కన పెట్టేసి లైక్ దూరంగా పెట్టేసి పక్కకు వచ్చేయడం వేరు. మీ దానికోసం మీ హక్కు అనుకున్నప్పుడు మీరు పోరాడాలి, లేదు ఇట్స్ ఓకే అన్నప్పుడు గ్యాప్ కూడా ఇవ్వాలి. యూ షుడ్ నో లైక్ వెన్ టు ఫోల్డ్ అండ్ వెన్ టు హోల్డ్ అని చెప్పేసి అంటారు, రైట్. అలాంటి ఎనర్జీ చూపిస్తుంది అనమాట. కానీ ఓవరాల్గా ఇక్కడ ఏంటంటే సాక్రిఫైస్ అనేది మీరు
మీకు ఫస్ట్ చేయకుండా వేరే వాళ్ళ కోసం చేయాల్సింది కాదు. మీరు మీ హ్యాపీనెస్ చూసుకోండి, ఆ తర్వాత వేరే వాళ్ళ గురించి కూడా ఆలోచించండి అని ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇక్కడ అన్నిటికీ ఒకదానికి అదే మెసేజ్ కనెక్ట్ అయినట్లు అనిపిస్తుంది నాకు ఇక్కడ. ఓకే, ఓవర్ ఎమోషనల్గా కూడా ఉండకండి. ఇంకొక మెసేజ్ చూద్దాము, ఫైనల్ మెసేజ్. టూ మచ్ కప్స్, 2 కప్స్ ఉంది, అది కూడా బాధపడే కప్స్ చూపిస్తుంది, ఎమోషనల్ డిసప్పాయింట్మెంట్. ఇంకొక మెసేజ్ కూడా ఇక్కడ ఏంటంటే, కొంతమంది మీరు వర్క్కి వెళ్ళడానికి లైక్ వర్క్ చేయడానికి వెళ్ళాలనుకుంటున్నారు, కానీ మీరే ఇంటిని కూడా చూసుకోవడం, రైట్? మీరు వర్క్కి వెళ్ళకపోతే ఇంట్లో ఎవ్వరు ఉండరు, మీరు మీ వర్క్ని సాక్రిఫైస్ చేసేసి లైక్ మీ ఇంటిని సాక్రిఫైస్ చేసి వర్క్కి వెళ్ళాల్సి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్ కూడా అప్పుడు మీరు ఏంటంటే, పర్లేదు నేను నా వర్క్ని నా కెరియర్ని సాక్రిఫైస్ చేసి ఇంట్లోనే ఉంటా అని అనుకోవడం కూడా సెల్ఫ్ సాబోటాజింగ్ థింగ్. నేను మీకు చెప్తున్నాను ఎందుకంటే నాకు ఇక్కడ చూపించింది జగ్లింగ్ అనమాట, రైట్? ఇట్స్ ఓకే, నేను ఇక్కడే ఉంటాను, నా నీడ్స్, నా కళలు, నా గోల్స్ అంత అవసరం లేదు, వేరే వాళ్ళని నెరవేర్చుకుంటే చాలు అని చెప్పేసి. అది ఏంటంటే అది మీరు ఇష్టం లేకుండా చేయడము, ఇష్టం ఉండి చేయడం వేరు. నాకు ఇంట్లో ఉండడం నచ్చుతుంది, సో నేను ఇంట్లో ఉంటాను అని అనుకోవడం వేరు, రైట్? సో అదొకటి ఇక్కడ ఎనర్జీ రిఫ్లెక్ట్ అయింది. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ మెసేజ్. Four of Wands, 6 of Pentacles. కొంతమందికి ఇక్కడ మెసేజ్ ఏంటంటే మ్యారేజ్కి సంబంధించి మెసేజ్ చూపిస్తుంది. మీరు ఎవరైనా లైక్ ప్రపోజల్స్ గురించి లేకపోతే మ్యారేజ్ ఎప్పుడు అవుతుందా అని చెప్పేసి వెయిటింగ్ లాంటిది ఏమైనా ఉంటే ఇక్కడ మీకు తొందరలో దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ కూడా రాబోతుంది అని అనమాట. ఓకే, దాని గురించి వినాలనుకుంటే అలాంటి గుడ్ న్యూస్ కూడా వస్తుంది అని. కొంతమందికి ఫ్యామిలీ రియూనియన్స్ కూడా ఉంది, చాలా దూరం అయిపోయిన వాళ్ళకు మళ్ళీ కలిసిపోవడం లాంటిది, అలాంటి న్యూస్ కూడా ఉందన్నమాట. సమ్ సార్ట్ ఆఫ్ సెలబ్రేషన్ కూడా రాబోతుంది అని ఇక్కడ యూనివర్స్ మీకు చెప్తుంది. ఇంటికి సంబంధించి కూడా సెలబ్రేషన్స్ అయి ఉండొచ్చు, హౌస్ ఇనాగురేషన్ ఫెస్టివల్స్, అదే గృహప్రవేశం లాంటిది, రైట్? ఇలాంటిది కూడా ఏదైనా వచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట. సో ఓవరాల్గా నాకు ఇక్కడ ఇంకోటి కూడా ఏమనిపిస్తుంది అంటే, ఇలాంటి ఫంక్షన్స్ ఏదైనా జరిగినప్పుడు మీకు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, ఎందుకంటే క్వీన్ ఆఫ్ కప్స్ షీఈస్ వెరీ నైస్. ఓకే, తను చాలా క్యాన్సరియన్ ఎనర్జీ, తనకి చాలా చాలా లైక్ లవ్ అనేది, కైండ్నెస్ అనేది చూపిస్తుంది బాగా. కానీ తను ఏంటంటే ముందు తనకు కాకుండా వేరే వాళ్ళకి అనమాట, తను సర్వ్ చేసుకోకుండా వేరే వాళ్ళకి సర్వ్ చేయడం ఇష్టము. సో ఇక్కడ ఏదైనా ఫంక్షన్ లాంటిది, ఇంట్లో వాళ్ళని కలిసే లాంటిది ఏదైనా ఉంది, మీకు ఇంపార్టెన్స్ ఇవ్వకున్నారు, మిగతా వాళ్ళకి బాగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటే మీరు కొంచెం దాన్ని మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఇట్ ఈస్ లైక్ మీరు వీక్ కాదు ఇక్కడ. ఓకే, మీరు ఎమోషనల్గా ఉండి ఇట్స్ ఓకే అని ఏడ్చుకుంటూ బాధపడుతూ ఉంటే అది కుదరదు, మీ హక్కు మీకు అనేది రాదు అని చెప్పేసి కూడా ఎందుకో చూపిస్తుంది ఇక్కడ, మెసేజ్ రిఫ్లెక్ట్ అవుతుంది. సో జస్ట్ టేక్ ఇట్. ఓకే, సో సమ్ సెలబ్రేషన్ లాంటిది కూడా ఏదో వచ్చే ఛాన్సెస్ ఉంది తొందరలో. ఓకే, సో ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ ఇది మీకు రెజొనేట్ అయ్యింది, హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ హెల్ప్ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.